హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ టైంలో మా వారికి అలాగే మా పాపకి వాళ్ళిద్దరి కోసం అయితే నేను ఇక్కడ వాళ్ళకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా నేనైతే నాన్ వెజ్ ఈ మధ్యలో తినడం లేదు కాబట్టి వాళ్ళ ఇద్దరి కోసమే చేస్తున్నాను. ఇంక ఇక్కడ చికెన్ వచ్చేసి అయితే 1/2 kg అండి. ఇంకా అది బాగా నీట్గా ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి ఇంకా అలా పక్కకు పెట్టి ఉంచేసుకున్నాను అన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇంక ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొన్ని బగారా మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి బగారా సామాన్నిట్లో అలా కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా వేసుకున్నానండి. ఇంకా అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్ అయితే కొంచెం రెడ్గా అవ్వాలండి. ఎందుకంటే నేను ఇందులో టమాటా లాంటివి ఏమీ వేయకుండా జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చికెన్ ఇవన్నీ వేసి చాలా సింపుల్గా చేస్తున్నానండి ఫ్రై. వాళ్ళిద్దరి కోసమే కాబట్టి వాళ్ళు ఇలాగే అడిగారు, వాళ్ళ కోసం ఇలాగే చేస్తున్నాను. ఇంక ఇక్కడ అవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటో తెలుసా అండి? ఇంకా నేనైతే వీడియో అయితే ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మధ్యలో ఏదో చిన్నగా మిసిరి కాల్ లాగా వచ్చిందండి. ఇంకా అది నాకేం పెద్దగా వినిపించలేదు, నేను ఫోన్ చూసుకోలేదన్నమాట. ఇంకా అలా అనేసి ఇంకా నేను కర్రీ చేసే విధానం అంతా కూడా అసలు ఏం షూట్ కాలేదండి. కెమెరా అయితే పెట్టి ఉంచాను, కానీ అక్కడ కెమెరా ఆఫ్ అయిపోయిందండి. ఇంకా చేసేది ఏం లేక ఇక్కడి వరకు అయితే వీడియో షూట్ అయిందో అంతవరకే పెట్టానండి. సో ఇంక ఇక్కడైతే నేను కొత్తిమీర తీసుకుంటున్నానండి కవర్లో నుంచి. ఇంకా పెద్దగా వీడియో మొత్తం కర్రీ అంతా కూడా చూపిద్దాం అనుకున్నానండి, కానీ నేను ఎప్పుడు చేసే ప్రాసెస్లోనే చాలా సింపుల్గా చేశానండి. ఇంకా నా పాత వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానన్నది. సో ఇంక ఇక్కడైతే బాగా వేగిపోయాయి. ఇంకా అందులో కొంచెం పసుపు అదంతా వేసి ఇంకా చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి అండి. చికెన్ అంతా కూడా బాగా రెడ్గా అయిపోవాలన్నమాట. జస్ట్ పసుపు వేసాను, ఇంకా చికెన్ వేసాక కొంచెం ఉప్పు వేసి ఇంకా అదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఇంకా కారం అయితే ఫైనల్గా వేసుకున్నాను. ఇంకా మనకి అది టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పచ్చడి టైప్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా అదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా ఒక 15 మినిట్స్ వరకు అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనకు అందులో నుంచి వాటర్ లాగా ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇంకా అదంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్కి అయితే కారం అలాగే మనం చికెన్ మసాలా పొడి ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకొని ఇంకా కర్రీ దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే రోజండి, ఇంకా ఆ వీడియో కంటే ముందు రోజు అన్నమాట. ఇది ఈవినింగ్ అండి. ఇంకా నేను ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇంకా మేమైతే ఇందాకే బయటకు వెళ్ళి వచ్చామండి. నేను మా వారైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసరికి ఇంకా మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయామండి. మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అటే వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చూసుకొని ఇంకా ఇప్పుడు మేము వచ్చేసరికి 3:30 అలా అయిందండి. ఇంకా రావడంతో ఒక 1/2 అవర్ వరకల్లా టీవీ చూసుకుంటూ కూర్చుండిపోయాను. కొంచెం టీ పెట్టుకొని తాగేశానండి. ఎందుకంటే ఎటైనా బయటికి వెళ్ళి వచ్చామంటే కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది కదా, అలా అనేసి ఇంకా నేనైతే 3:30కి అలా కొంచెం టీ అయితే తాగేశాను. 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేశాక గిన్నెలన్నీ కడిగేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. మా వారు అప్పటికే సరే పద వెళ్దాం, వచ్చినాక చేసుకోవచ్చులే, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసరికి ఇంకా మేమైతే హడావుడిగా వెళ్ళిపోయామండి. ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాకే ఫైనల్గా గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే సోఫా కింద ఇవంతా కూడా మార్నింగ్ నీట్గా ఊడ్చేసానండి. మార్నింగ్ ఊడ్చాను, కానీ ఈరోజు మార్నింగ్ హడావుడిగానే ఊడ్చేసుకున్నానండి. అలాగే ఇంకా ఈరోజు రూములు లాంటివి ఏమీ తుడవలేదండి. నేను మ్యాక్సిమం బుధవారం రోజైతే పెద్దగా ఏమీ రూమ్స్ అన్నీ కూడాను తుడవనన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ ఊడ్చినా కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు చెత్త ఎక్కువగానే వచ్చిందండి. ఎందుకంటే ఇలా చిన్న చిన్నవి ఏమైనా ఉన్న చెత్త అంతా కూడా సోఫా కింద ఉండిపోతుందండి. ఇంకా అలా అనేసి మార్నింగ్ హడావుడిగానే ఊడ్చాను, కానీ ఇంకా ఇప్పుడు సోఫా కింద నుంచి అంత నీట్గా ఊడ్చుకుంటూ వచ్చానన్నమాట. ఇంకా ఈరోజైతే మార్నింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి ఊడవలేదండి.
ఇంకా అంటే మిగిలిన రూమ్స్ ఊడ్చాను, కానీ ఈ రూమ్ ఒక్కటి అలాగే ఉండిపోయిందన్నమాట. ఎందుకంటే ఇంకా మా పాపవి కొన్ని డ్రెస్సెస్ కానివ్వండి, తన బుక్స్ అవన్నీ కూడా ఎక్కడక్కడ కొంచెం చిందరవందరంగా ఉండేయండి. ఇంకా సర్లే ఇదంతా కూడా ఈవినింగ్ రూమ్ అంతా కూడా నీట్గా సర్దేసి ఊడ్దామనేసి ఇంకా రూమ్ అంతా అలాగే ఉంచాను. ఇంక ఇక్కడైతే ఈ రూమ్స్ వరకే నీట్గా ఊడ్చేస్తున్నానండి. ఇంకా అలాగే ఈవినింగ్ టైం అయితే నేను బెడ్రూమ్స్లో నుంచి పెద్దగా ఏమీ ఊడవనండి. జస్ట్ హాలు, కిచెన్, డైనింగ్ ఇంతవరకే ఊడ్చేసుకుంటాను. ఎందుకంటే మనం డే అంతా కూడా బెడ్రూమ్లోకి పెద్దగా ఇంకా వెళ్ళాల్సిన పనులు కూడా ఏమీ ఉండవు కదా. మార్నింగ్ ఊడ్చిపెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా మాకు టీవీ అయితే 24 అవర్స్ నడుస్తూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే నేను ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేశాక నేను డైనింగ్ టేబుల్ అయితే ఏమీ క్లీన్ చేయలేదండి, అలాగే వదిలేసానన్నమాట. ఇంకా వచ్చినాక చేసుకుందాంలే కదా అనేసి ఇంకా అదంతా కూడా అలాగే వదిలేశాను. అంటే ఆఫ్టర్నూన్ టైం వరకు వచ్చేస్తాం కదా, కనీసం ఒక 2-2:30 వరకు వద్దాంలే అనుకున్నాము. కాకపోతే ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా నాకు అందరూ పరిచయం అండి. ఇంకా సిస్టర్స్ తోటి, వదిన వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటూ ఇంకా మాకు అలా టైం గడిచిపోయిందండి. మేము వచ్చేసరికి 3 అయిందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఏం క్లీన్ చేయలేదండి. సర్లే అనేసి ఇంకా నేను ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఎందుకంటే నైట్ మేము డిన్నర్ చేసేవరకు డైనింగ్ నీట్గా లేదనుకోండి, ఇంకా అసలు సరిగ్గా తినాలనిపించదు కదా, ఎక్కడదక్కడ పడిపోయి ఉంటే. ఇంక ఇక్కడైతే ఈరోజు కొంచెం చట్నీ పడిపోయిందండి. మార్నింగ్ కొంచెం క్లీన్ చేశాను, కానీ మంచిగా నీట్గా లిక్విడ్తో క్లీన్ చేసినట్టుగా అయితే ఉండదు కదా, నార్మల్గా తుడిచింది అంతా కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసి ఇంకా బాగా నీట్గా తుడిచాను. ఇంకెలాగోలో తుడుస్తున్నాను కదా, క్లాత్ అంతా కూడా చక్కగా పచ్చిగా ఉంది. అంటే ఒకసారి మొత్తం నీట్గా పిండేసాను అన్నమాట. వాటర్లో పిండేసి నీట్గా తుడిచేస్తున్నాను. అలాగే ఇంకా డైనింగ్ చైర్లు కూడా తుడుస్తున్నానండి. పనిలో పని 2 పనులు కంప్లీట్ అవుతాయి కదా అనేసి. ఇంక ఇప్పుడు టైం అయితే 4-4:30 అవుతుందండి. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ చేసుకునే వరకు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయండి. గిన్నెలు ఒక్కటే ఉన్నాయి. ఇంకా అవి కూడా చేశానంటే నాకు ఈరోజు పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇంక ఇక్కడైతే క్లాత్ బాగా పిండేస్తున్నానండి. డెటాల్ వేసాను. డెటాల్ వేసి బాగా వడిపెట్టి ఇంకా చక్కగా నీట్గా పిండేస్తున్నాను. ఎందుకంటే చక్కగా మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి కూడా క్లాత్ యూజ్ చేసుకుంటాం కదా అనేసి. ఇంక ఇక్కడైతే మిర్రర్ పైన కూడా కొంచెం మరకలా కనిపించాయి. అప్పుడప్పుడు ఇంకా నేను వెంటనే తుడిచేస్తానండి. మిర్రర్స్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుంటాను. ఇంక ఇక్కడ మిర్రర్ పైన మరకలు కనిపించాయి అనేసి అదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, డైనింగ్ ఏరియా అంతా కూడా చక్కగా నీట్గా అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ నేను సోఫాలో అన్నీ దులిపేసుకొని అంత నీట్గా తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడైతే 2 డేస్ బ్యాక్ కబోర్డ్ ఇవన్నీ కూడా తుడిచేసుకున్నానండి. పెద్దగా ఇప్పుడేం డస్ట్ లేదు, తుడవాల్సిన అవసరం లేదనుకున్నాను అన్నమాట. తుడిస్తే కనుక మార్నింగ్ టైంలో ఇవన్నీ క్లీనింగ్ పనులు పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ బెడ్రూమ్లో కూడానండి కొంచెం అంటే బాగాలేదన్నమాట. కబోర్డ్ పైన కొంచెం డస్ట్ లాగా కనిపించింది, మిర్రర్ పైన కూడా డస్ట్ లాగా కనిపించింది. ఇంకా అది కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకున్నాను అన్నమాట. సో ఇంక ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. మీకు ఇదంతా కూడా చూపిస్తున్నాను, నేను ఎలా చేసుకున్నాను నా వర్క్ అన్నదంతా. ఇంక ఇక్కడైతే పూజ రూమ్లో అయితే దీపం వెలుగుతుందండి. మార్నింగ్ వెలిగించిన దీపం చక్కగా వెలుగుతుంది ఇంకా కూడాను. ఇంకా కిచెన్ గ్రానైట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇందాకే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ముందు కిచెన్ కట్ అంతా కూడా నీట్గా చేసుకున్నాం అనుకోండి, చేసుకున్న తర్వాత గిన్నెలు తోమేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను గిన్నెల స్టాండ్ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలి. ఇంకా కిచెన్లో ఉన్న కబోర్డ్స్ ఇవన్నీ కూడానండి ఒక 4 డేస్ బ్యాకే నేను అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను వీక్లీ 1 టైం అంతా క్లీన్ చేస్తాను కదా, ఇంకా నాకు అదే అలవాటు అన్నమాట. కంపల్సరీ కూడానండి వీక్లీ 1 టైం అయితే క్లీన్ చేస్తాను. ప్రతి గురువారం రోజైనా అలాగే సాటర్డే రోజైనా క్లీన్ చేసుకుంటానండి. ఫ్రైడే రోజైతే క్లీన్ చేయడం కుదరదు నాకు. ఇంక ఇక్కడైతే గిన్నెలు తోమడానికి అయితే ఇంకా వచ్చేసానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ విమ్ లిక్విడ్ యూజ్ చేస్తాను. నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం అండి. నాకు గిన్నెలు దాంతో తోమితేనే నాకు నచ్చుతాయి. ఇంకా ఏవి కూడా నేను వేరేవి ఏమి యూజ్ చేయను. ఎక్కువగా అయితే విమ్ లిక్విడే యూజ్ చేస్తాను. నాకు స్మెల్ బాగా అనిపిస్తుంది. గిన్నెలు కూడా జిడ్డుగా ఉండవండి, చాలా నీట్గా ఉంటాయి.
మనము గిన్నెలు తోమేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, కనీసం డే అంటే మనకి మార్నింగ్ గిన్నెలు తోమేసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నామంటే గిన్నెలు బాగుంటాయండి. అసలు ఎలాంటి స్మెల్ రాదు, మనకు గిన్నెలు కూడా చక్కగా తలతల మెరుస్తాయండి. నేనైతే డే టైంలో గిన్నెలు తోమేసుకుంటే మాత్రం కంపల్సరీ కాసేపు బాల్కనీలో పెట్టేసుకుంటానండి. మాకు ఎలాగో ఎండ పడుతుంది కదా, ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా బయట కాసేపు అలా పెట్టేస్తాను. కానీ ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకేముందండి, చాలా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువగా గాలి రావడము, దుమ్ము రావడము, ఇంకా అదే సరిపోతుంది కదా. అయినా కూడా ఏం పర్లేదండి, ఏదైనా క్లాత్ వేసి పైనుంచి గిన్నెల పైన క్లాత్ లాంటిది కప్పేసి ఇంకాసేపు అలా ఎండకు పెట్టామంటే బాగుంటుంది అన్నమాట. మనకి కొన్ని గిన్నెలు ఏంటి అంటే స్మెల్ రావండి, చక్కగా ఉంటాయి. ఇంకా నాకైతే అలా అలవాటు, అలాగే చేస్తాను. కానీ ఇంకా ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా డే అంతా అంటే ఈవినింగ్ నైట్ అంతా కూడా గిన్నెలు ఇలా స్టాండ్లోనే ఉంచేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. మార్నింగ్ క్లీన్ చేద్దాం అనుకున్నానండి, ఇంకా టిఫిన్ చేశాక చేద్దాంలే అనేసి అనుకునేసరికి మా వారు అప్పటికి లేట్ అవుతుంది, 9:30 అయిందండి. మేము ఈరోజు టిఫిన్ కూడా కొంచెం లేట్గానే చేసాము. ఇంకా మార్నింగ్ పాపకైతే లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసి తనకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడే బాక్స్ పెట్టిచ్చేస్తాను కాబట్టి ఇంకా పాప టిఫిన్ బాక్స్ అంటే లంచ్ పెట్టించాను, టిఫిన్ కూడా పెట్టించేసానండి. ఎందుకంటే మరీ అంత ఎర్లీగా పిల్లలు 6:30, 7కి తినలేరు కదా అండి. పిల్లలు తినలేరు, మనం కూడా పెద్దవాళ్ళమి తినలేమండి. అంత మార్నింగ్ ఏం తింటాను చెప్పండి. ఇంకా పాప తినను అంటుంది కాబట్టి తనకి టిఫిన్ పెట్టించేస్తున్నాను. వాళ్ళకి 9:30కి అలా బ్రేక్ ఇస్తారన్నమాట. ఇంకా ఆ టైంలో మా పాప అయితే టిఫిన్ చేస్తుందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి అలా వాళ్ళు లంచ్ చేసేస్తారన్నమాట. ఇంకా 2 బాక్సెస్ అయితే పెట్టించేస్తున్నాను తనకి డైలీ. ఇంకా ఆ గిన్నెలు ఈ గిన్నెలు అన్నీ కూడా ఈవినింగ్ వరకు చూసారు కదా ఎన్ని అయిపోయాయో. ఇంక ఇక్కడైతే ప్లేట్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి, ఎందుకంటే టిఫిన్ చేసినవి. అలాగే నైట్ కూడా మేము భోజనం చేశాక ప్లేట్స్ అవి అలాగే ఉంచానన్నమాట. కొన్ని అంటే 3 ప్లేట్సే ఉన్నాయి కదా అనేసి అలాగే వదిలేసాను అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇలా ఫుల్గా నిండిపోయాయండి. కానీ నాకు ఇలా అన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకోవడమే నచ్చుతుందండి. అంటే కొన్ని ఎప్పుడు సింక్ దగ్గరే ఉండడము, ఎప్పుడు సింక్ దగ్గర వాటర్లోనే అంటే ఎప్పుడు ఏదో ఒక వాటర్లో పనిచేసుకుంటూ ఇలా ఉండడం కంటే కూడా సింక్ నిండా మనకు ఒకసారి గిన్నెలు అయ్యాయి అనుకోండి, అన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే మనకి ఫ్రీగా ఉంటుంది, మనకి ఎప్పుడు పెద్ద పనిలాగా అనిపించదండి. ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన పని ఉండదు కదా అన్నట్టుగా నేను అనుకుంటాను. నాకు అది అలవాటండి. అంటే 1-2 గిన్నెలు ఉన్నా కూడా సింక్ దగ్గర క్లీన్ చేసుకుంటారు చాలామంది. సో అది ఇంకా అది వాళ్ళ హాబీ, వాళ్ళకి అలాగే ఇష్టం. కానీ నాకు ఇలా ఇష్టం అన్నమాట. వెంటనే క్లీన్ చేసుకోవడం కాకుండా అన్నీ ఒక్కసారి సింక్ నిండా జమ చేసుకొని తోమేయడం అంటే నాకు ఇష్టం అండి. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దుకుంటూ వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మిగిలిన గిన్నెలు కూడా అందులో పట్టాలి కదా అనేసి. ఇంక ఇక్కడైతే కొన్నిగా నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా అన్నీ ఒకసారి ప్లేట్లన్నీ తోమేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత చిన్న గిన్నెలు అలాగే స్పూన్స్ అవన్నీ ఒకసారి చేస్తాను. అలాగే ఫైనల్గా ఇంకా మనకి గంజులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చేస్తానన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి పని తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మనకి అంటే కాన్సెప్ట్ అంతా కూడా మనకి గిన్నెలపైనే ఉంటుందండి. అలా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే మిక్సీ గిన్నె అండి, మార్నింగ్ చట్నీ చేసుకున్నాం కదా అవన్నీ అలాగే వదిలేసాను. అది ఏంటంటే నేను అందులో వాటర్ పట్టలేదు, అలాగే వదిలేసాను కాబట్టి ఇంకా సైడ్లంతా కూడా ఆరిపోయిందండి. పల్లి చట్నీ కాబట్టి ఇంకా సైడ్లంతా కూడా ఆరిపోయింది. ఇంక ఇక్కడ గిన్నెలు వెంటనే తోమేసుకుంటూ కడిగేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గిన్నెలు అనేది పేలవండి. మనము సోప్ యూజ్ చేసినా, లిక్విడ్ యూజ్ చేసినా అవి ఏవైనా కూడా మనకి పేలవన్నమాట. అంటే నీట్గా కనిపిస్తాయి. అన్నీ ఒకసారి అయ్యే వరకు ఉన్నా పర్లేదు, కానీ కొన్ని ఉన్నప్పుడు అలా చేసుకోవాలి, ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. సో మొత్తం మీద అయితే ఇక్కడ నాకు కిచెన్లో చూసారు కదా గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. సింక్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. చూసారు కదా సింక్ ఎంత నీట్గా చేసి పెట్టుకున్నాను. అలాగే టైల్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసానండి. అంటే ఒకసారి మొత్తం స్క్రబ్ చేసేసి ఇంకా వాటర్తో కడిగేసాను అన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. ఇంకా నాకు నైట్ డిన్నర్ చేయడమే కాబట్టి ఇంకా అప్పటి వరకు ఫ్రెష్గా ఉంటుంది.
ఇలా నీట్గా తుడిచిపెట్టుకున్నామంటే మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి. కిచెన్ నీట్గా ఉంటేనే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపిస్తుందండి. నా వరకు అయితేను కిచెన్ బాగాలేదనుకోండి అస్సలు నచ్చదు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.